ప్రియమైన ఆత్మీయులారా అందరికీ నమస్కారం. ఈ 9 రోజుల వర్క్షాప్లో మనం సెకండ్ డేకి వచ్చాము. డే 2 సెకండ్ సెషన్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే హృదయ స్పందన. హృదయ స్పందన ఎలా ఉంటుంది, తర్వాత దీనికి ఇంద్రియాలకి ఉండేటటువంటి సంబంధం ఏంటి, తర్వాత హృదయ కమల వికాసం అనేది ఎలా జరగాలి. వాస్తవానికి మనిషి జీవితంలో ముఖ్యంగా రెండు ప్రధానమైనటువంటి విషయాలు రెండు కనబడతాయి మనకి. ఒకటేంటంటే శరీరము, మనసు, తర్వాత హృదయము, ఇంద్రియాలు, ఇవన్నీ కూడా ఒకదానికొకటి అనుసంధానమై పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు శరీరం అనేది కళ్ళ ముందు కనిపిస్తోంది కాబట్టి శరీరం ఉంది అని మనకు తెలుస్తోంది. అండ్ అదేవిధంగా మనసు అనేది కనిపిస్తోంది, ఎందుకంటే ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి. దాని ద్వారానే మనం చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. మరి హృదయం ఎక్కడుంది ఇంతకీ? ఫీలింగ్స్, ఇమోషన్స్, వీటిని హార్ట్ అనుకుంటారు చాలామంది, అవునా? అసలు మైండ్కి, బ్రెయిన్కి, హార్ట్కి లేదా హృదయానికి ఈ మూడిటికి ఉన్న కనెక్షన్ ఏంటి? మూడిటికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? అండ్ తర్వాత బ్రెయిన్ అనేది మనకి ఫిజికల్గా కనబడుతుంది, అవునా? మైండ్ అనేది ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి మనసు ఉంది అని అనుకుంటున్నాం, కానీ అది ఎక్కడుందో తెలీదు. ఒకటి ఆలోచనలు స్టాప్ అయిపోయినాయి అనుకో, అసలు మనసు ఎక్కడుంది మనకు తెలీదు. నో ఎగ్జిస్టెన్స్, ఇట్ ఈస్ నోవేర్. సో అదేవిధంగా ఫీలింగ్స్, ఇమోషన్స్ ఉన్నాయి కాబట్టి హృదయం ఉంది అని అనుకుంటున్నాం. అసలు దానికి స్థానం ఎక్కడుంది? అసలు ఇక్కడ ఉండేది బ్రెయిన్ ఒక్కటే, ఉన్నది బ్రెయిన్ ఒక్కటే. బ్రెయిన్ ద్వారానే థింకింగ్ అనేది చేస్తున్నాం. బ్రెయిన్ ద్వారానే పర్సెప్షన్స్ కానీ, ఇంపల్సెస్ కానీ, స్పందనలు కానీ ఇవన్నీ కూడా మనకి వస్తున్నాయి. ఇదంతా కూడా, ఈ ఫ్లక్చుయేషన్స్ అన్నీ కూడా మనకి బ్రెయిన్ ద్వారానే జరుగుతున్నాయి, అవునా? కానీ బ్రెయిన్, మైండ్, హార్ట్ ఈ మూడు వేరు వేరు అని అనుకుంటున్నారు, అవునా? అసలు మైండ్ అనేది ఎక్కడుంది? మైండ్ అనేది వాస్తవానికి బ్రెయిన్తో సంబంధం లేదు, దానికి దీనికి సంబంధం లేదు. మైండ్ అనేది ఏంటంటే ఈ బ్రెయిన్ పైన ఉండేటటువంటి ఒక చిన్న లేయర్, బ్రెయిన్ పైన ఉండే ఒక చిన్న లేయర్. అదేంటి అంటే థాట్ లేయర్, ఆలోచనల యొక్క పొర, అవునా? ఆలోచనలు, జ్ఞాపకాల యొక్క పొర. అది ఎక్కడుంది? బ్రెయిన్ పైన. ఇప్పుడు మనకి కొన్ని యానిమేషన్ మూవీస్లలో ఎస్పెషల్లీ మనకి స్పిరిచువల్ రియాలిటీ ఉంది కదా, దాంట్లో ఒక వ్యక్తి ధ్యానంలో కూర్చున్నప్పుడు తను మైండ్ ఎలా డిస్టర్బ్ చేస్తుంది అని చూపించడానికి వాళ్ళు ఆలోచనల యొక్క స్థితి ఎక్కడ చూపించారు? తల పైన చూపించారు, తల చుట్టూ చూపించారు, కానీ బ్రెయిన్ లోపల చూపించలేదు. మీరు చూశారు కదా జనరల్గా అందరూ వీడియో. ఎక్కడ ఆలోచనలు ఎక్కడ తిరుగుతున్నాయి? తల పైన తిరుగుతున్నాయి, కానీ లోపల బ్రెయిన్కి ఈ ఆలోచనలకి సంబంధం లేదు. ఓకే, కాబట్టి మైండ్ అంటే ఏంటంటే జ్ఞాపకాలు, ఆలోచనల యొక్క లేయర్. అది ఎక్కడ ఫామ్ అయింది? బ్రెయిన్ బయట, అంటే హెడ్ చుట్టూ. హెడ్ లోపల కాదు, బ్రెయిన్ లోపల కాదు. అసలు మా మనసు అనేది మన శరీరంలో భాగమే కాదు, మనకు సంబంధమే లేదు. విచిత్రమైన విషయం ఇది. తెల్లారు లేస్తే మైండ్ డిస్టర్బ్ చేస్తోంది, మైండ్ డిస్టర్బ్ చేస్తోంది అని చెప్పి ఇంత మొత్తుకుంటారు కదా. అసలు ఇది మైండ్ మన లోపల భాగమే కాదు. అది బ్రెయిన్ అంటే ఇక్కడ ఉంది, మనం చూపించవచ్చు. రేపు ఎవరైనా చనిపోతే ఓపెన్ చేస్తే కూడా బ్రెయిన్ కనబడుతుంది. మైండ్ ఎక్కడుంది అంటే ఈ బ్రెయిన్ చుట్టూ ఒక లేయర్. అది ఆ లేయర్ ఎట్లా ఫామ్ అయింది? ప్రపంచం ద్వారా ఫామ్ అయింది. ఇది నువ్వు ఫామ్ చేసుకుంది కాదు.
అంటే నువ్వు బ్రెయిన్తో జీవించట్లేదు కాబట్టి, మైండ్ ప్రధానంగా ఉంది కాబట్టి, మైండ్ నా లోపల భాగమని నువ్వు మాయలో ఉన్నావు. అంతే కదా. ఇప్పుడు మనము బ్రెయిన్తో జీవించట్లేదు. మైండ్ ఆలోచనలు, జ్ఞాపకాలు, గతము, భవిష్యత్తు ఇలా జీవిస్తున్నాం. ఊహలు, కల్పనలు, తర్వాత భవిష్యత్తు, గతం ఇలా జీవిస్తున్నాం. వీటితో జీవిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే లేని దాన్ని ఉన్నదని మాయలో పడిపోయి మనం జీవిస్తున్నాం. వాస్తవానికి అది మన జీవితంలో భాగం కాదు, మన శరీరంలో భాగం కాదు, దేంట్లో భాగం కాదు. ఇట్స్ ఎ లేయర్. బ్రెయిన్ పైన ఏర్పడ్డ ఒక పొర. మైండ్ ఏంటి? బ్రెయిన్ పైన ఏర్పడ్డ ఒక లేయర్. ఆ లేయరు ఎట్లా ఉంది అంటే గతంలో జరిగిన జ్ఞాపకాలతో ఉంది, భవిష్యత్తులో వచ్చే ఊహలతో ఉంది. ఆయనది జరగంది జరిగినట్టు, తర్వాత జరగబోయేది ఊహించినట్టు ఇలా ఉంది ఆ లేయర్ అనేది. మనం ఆ లేయర్తో ప్రభావితమై జీవిస్తున్నాం కాబట్టి మనకేమైపోయింది? అది ప్రధానమైపోయింది. దీన్ని బట్టి చూస్తే మనం బ్రెయిన్తో జీవిస్తున్నామా? మొత్తం మైండ్ అయిపోయింది కదా. మనసే సర్వస్వం అయిపోయింది. ఎందుకు మనసు సర్వస్వం అయిపోయింది అంటే మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లా. అందుకే అంటారు మనసు మాయ అంటారు. బుద్ధుడు చెప్తాడు మనసు అదేంటి? మాయ, ఇల్యూషన్. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమింపజేయడం. అంటే ఎట్లా అంటే తాడును చూసి పాము అనుకోవడం. చీకట్లో తాడును చూసి పాము అనుకొని హార్ట్ ఫెయిల్ అయి చచ్చిపోవడం అన్నట్టు. అదేవిధంగా లేని దాన్ని ఉన్నదని ఊహించి జీవించడమే మైండ్. వాస్తవానికి మైండ్కి ఎగ్జిస్టెన్స్ లేదు. మన అంధకారానికి ఎట్లాగైతే అస్తిత్వం లేదో మనసుకు కూడా అస్తిత్వం లేదు. మరి హృదయం ఎక్కడుంది ఇంతకీ? హృదయం ఎక్కడుంది చెప్పండి? అది పంపింగ్ మెషిన్. అది ఈ హార్ట్ ఆ హార్ట్ కాదు, ఇది పంపింగ్ మెషిన్. ఇది గుండె, ఇది హార్ట్. ఇది నిమిషానికి 72 సార్లు కొట్టుకునే గట్టి పంపింగ్ మెషిన్. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా కొట్టుకుంటూనే ఉంటుంది. ఇది చాలా హార్డ్, కఠినం. హార్ట్ అనేది, ఈ హార్ట్ అనేది ఏంటంటే ఇది చాలా కఠినమైనది. ఎంత కఠినం కాకపోతే ఇన్ని వేల సార్లు, లక్షల సార్లు కొట్టుకుంటుంది బతికున్నప్పుడు, అవునా? కాబట్టి ఇది కాదు, ఇది గుండె. హృదయం గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ రెండిటికి ఇంగ్లీష్లో హార్ట్ అనే అంటారు. కానీ ఈ హార్ట్ వేరు, ఆ హార్ట్ వేరు. ఇప్పుడు బ్రెయిన్లో మనకి లెఫ్ట్ బ్రెయిన్ ఉంది, రైట్ బ్రెయిన్ ఉంది, మిడిల్ బ్రెయిన్ ఉంది. 3 ఉన్నాయా? అంటే ఈలా, పింగ్లా, సుషుమ్నా నాడి, 2 నాడులు ఉన్నాయి. మధ్యలో సుషుమ్నా నాడి ఉంది. అయితే ఎప్పుడైతే మన యొక్క జీవిత విధానం అనేది లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్తో మనం జీవిస్తున్నప్పుడు మనము ఈ బయట జరిగేటటువంటి సంఘటనల పట్ల ప్రభావితమై ఉంటాం కాబట్టి అక్కడ మైండ్ పనిచేస్తుంది. అర్థమైంది మీకు? బయట జరిగేటటువంటి విషయాలపైన మనం స్పందిస్తూ జీవిస్తాం కాబట్టి అక్కడ ఏమవుతుంది? లెఫ్ట్ ఆర్ రైట్ బ్రెయిన్ పనిచేసినప్పుడు మనం బయట విషయాలు, జ్ఞాపకాలు, ఊహలు, కల్పనలు, గతము, వర్తమానం ఇవన్నీ కూడా మనకి స్పందిస్తూ ఉంటాయి. ఈ స్పందిస్తున్నటువంటి క్రమంలో మనము మనసుతో ఉంటాం. మనసుతో ఉన్నప్పుడు ఏమైపోతుంది? మళ్ళీ ఇవన్నీ వస్తాయి. చెత్త చెదారం ఇందాక అని చెప్పుకున్నాం కదా. అంటే పేరు దగ్గర నుంచి మొదలై నీ శరీరం నుంచి ఎండై ఇంకా రకరకాలుగా అన్ని వ్యాపకాలన్నీ వస్తూ ఉంటాయి. మరి హార్ట్ ఎక్కడుంది? హార్ట్ ఎక్కడ ఉంటుందంటే ఎప్పుడైతే ఈ ఈలా, పింగ్లా నాడి దాటి ఎప్పుడైతే నువ్వు సుషుమ్నా నాడిని యాక్టివేట్ ఎప్పుడైతే నీకు అవుతుందో, చాలామందికి హృదయం ఉండదు, మైండ్తోనే జీవిస్తారు. హృదయం ఉండదు, ఎందుకంటే మైండ్తోనే జీవిస్తారు. సో ఎప్పుడైతే నువ్వు ఈ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ కాకుండా మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్తో, మిడిల్ బ్రెయిన్ యాక్టివేషన్తో నువ్వు జీవించడం స్టార్ట్ చేసినప్పుడు
నీ లోపల కొన్ని రకాల ఇంపల్సెస్ వస్తాయి. ఏమంటారు? ఇంపల్సెస్, పర్సెప్షన్స్. ఇంపల్సెస్, పర్సెప్షన్స్, తర్వాత కొన్ని రకాల థాట్స్. వాస్తవానికి మనకి మైండ్లో వచ్చేవన్నీ కూడా ఏంటి? అది ఆలోచనలు కాదు, జ్ఞాపకాలు, మెమొరీస్. గతం తాలూకు జ్ఞాపకాలు, భవిష్యత్తు యొక్క ఊహలు. అంటే ఒకటి ఇల్యూజన్స్, ఇంకోటి మెమొరీస్. అసలు ఆలోచనలు ఎప్పుడు కూడా మైండ్లో రావు. మనం ఆలోచనలు అనుకుంటున్నాం కానీ ఆలోచనలు కాదవి. ఇప్పుడు మైండ్ ఎక్కువ ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది అంటే గతం నుంచి ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది. గతం ఎక్కువ బాధిస్తుంది మనిషిని భవిష్యత్తు కంటే కూడా. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. సో గతం ఎందుకు అంత బాధిస్తుంది అంటే జీవితంలో ఎప్పుడైనా కానీ మనిషి గతంలో జీవిస్తున్నాడు కాబట్టి 24 hours భవిష్యత్తుకు వర్తమానం కంటే కూడా గతంలో ఎక్కువ జీవిస్తారు. గంట క్రితం ఏం జరిగింది, నిన్న ఏం జరిగింది, మొన్న ఏం జరిగింది, 10 ఏళ్ల క్రితం ఏం జరిగింది. మనము మెడిటేషన్లో కూర్చుంటే వచ్చేవని ఇవే కదా, మొత్తం వచ్చేవని ఇవే కదా. సో కాబట్టి ఎప్పుడైనా కానీ ఎప్పుడైతే మనం గతంలో ఉంటామో, ఎప్పుడైతే మనం భవిష్యత్తులో ఉంటామో అక్కడ పనిచేసేటటువంటి ఆ సిస్టమ్కి ఇచ్చిన పేరు ఏంటంటే మైండ్. అదొక ఫేస్, అంటే అదొక డైమెన్షన్ అనుకోవచ్చు. అయితే ఎప్పుడైతే ఈ డైమెన్షన్, ఈ మైండ్ యొక్క డైమెన్షన్ ఎప్పుడైతే పనిచేస్తుందో అక్కడ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, ఈలా పింగ్లా నాడి అదన్నా ఇదన్నా యాక్టివ్ ఉంటుంది. మనకి పగలు పూట అయితే సూర్యనాడి యాక్టివ్గా ఉంటుంది, రాత్రిపూట అయితే చంద్రనాడి యాక్టివ్గా ఉంటుంది. ఈ రెండు యాక్టివ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు ప్రపంచంతో మమేకమైపోతావు. పగలైతే జ్ఞాపకాలు, తర్వాత మనుషులు, బంధాలు, బాధ్యతలు, వీటితో సాకార రూపంలో, సాకారం అంటే తెలుసు కదా, రియాలిటీలో మమేకమైపోతావు, అటాచ్ అయిపోతావు. అదే రాత్రి అయితే నిద్రపోతావు కదా, అప్పుడు కలలు, ఊహలు, కల్పనలు, తర్వాత జరగంది జరిగినట్టు ఊహల్లో తేలుతూ ఉంటారు. పగలు మెలుకుతూ ఉన్నప్పుడు ఏదైతే నువ్వు తీర్చుకోలేకపోయినావో రాత్రి కలలో తీర్చుకుంటావు. నీకు అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ ఉంటాయి కదా, అన్ఫినిష్డ్ డిజైర్స్, అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్. అంటే మెలుకుతూ ఉన్నప్పుడు నువ్వైతే తీర్చుకోలేకపోయినావు కలలో తీర్చేసుకుంటారు దాన్ని. ఎందుకు తీర్చుకుంటారు కలలో అంటే మైండ్ రిలాక్సేషన్ రావాలి కదా. నువ్వు రాత్రిపూట అన్నం తినకుండా పడుకున్నప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ ఒక డ్రీమ్ వస్తుంది. నువ్వు మంచి 5 స్టార్ హోటల్కి వెళ్ళినట్టు, మంచి ఫుడ్ ఆర్డర్ ఇచ్చినట్టు నీ ప్లేట్ కళ్ళ ముందుకు వస్తుంది. అవునా? నువ్వు మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నట్టు, నేను తిన్నాను అనే తృప్తి నీకు రాగానే నువ్వు నిద్రలోకి పోతావు. చూస్తే నీ బెడ్ మీదే ఉంటావు. అక్కడ రెస్టారెంట్ ఉండదు, ప్లేట్ ఉండదు. లేచాక ఉంటాయా? రెండు ఉండవు. అంటే ఇదేంటి? మైండ్ క్రియేటెడ్ స్టోరీ. మైండ్ ఎందుకు అది క్రియేట్ చేస్తుంది అంటే సాటిస్ఫాక్షన్, దానికి తృప్తి కావాలా. నువ్వు తినలేదు, బాడీ ఆకలితో ఉంది, బాడీ ఏదో ఒకలాగా అది కామైపోయింది, అలసిపోతుంది కదా. మనం ఉపవాసం చేసినప్పుడు బాడీ అలసిపోతుంది, ఆటోమేటిక్గా అది రిలాక్సేషన్లోకి వెళ్ళిపోతుంది. కానీ మైండ్ పోదు. మైండ్కి ఇక్కడ బాడీ కంటే కూడా మైండ్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. అన్నీ మనకి దొరకవు లైఫ్లో. కొన్ని చూసి ఎంజాయ్ చేస్తారు, అవునా, కొన్ని పట్టుకొని ఎంజాయ్ చేస్తారు, అవునా, కొన్ని సొంతం చేసుకొని ఎంజాయ్ చేస్తారు. అన్నీ మనకు అందవు. కాబట్టి అట్లీస్ట్ మనం దాన్ని తినలేకపోయినాం, అరిగించుకోలేకపోయినాం, ఎట్లన్నా చూసన్నా మనం తృప్తి పొందుదాం అని మైండ్ అనుకుంటుంది. అప్పుడు ఏం చేస్తుంది? ఇట్ విల్ క్రియేట్ ఎ డ్రీమ్. ఒక స్టోరీ అల్లుతుంది. స్టోరీ అల్లేసి ఆఖరికి ఏమైతే అమ్మా నేను తిన్నా అనే సాటిస్ఫాక్షన్ మైండ్కి వచ్చాక అప్పుడు నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇది ప్రతిరోజు జరుగుతాయి కదా అన్ని విషయాలు, నాట్ ఓన్లీ ఫుడ్, ప్రతి విషయంలో. ఇప్పుడు పగలు టైంలో ఒక అందమైన అబ్బాయినో అమ్మాయినో చూశారు, అరే ఈ అబ్బాయి ఎంత బాగుంది, ఈ అమ్మాయి ఎంత బాగుందని అనుకుంటారు. కానీ అనుకున్న వెంటనే వాళ్ళు మనకు అందరు కదా. రాత్రిపూట పడుకున్నప్పుడు ఏమవుతుంది? ఈ ఆలోచన అక్కడ ఉంటుంది కదా, ఈ జ్ఞాపకం. పగలు జరిగింది ఈ సంఘటన, రాత్రి ఈ జ్ఞాపకం ఉండిపోయింది. అప్పుడు ఏం చేస్తుంది? వాళ్ళు గుర్తొస్తారు. గుర్తొచ్చినప్పుడు నిద్ర పట్టదు. ఏం చేస్తారు? అప్పుడు మళ్ళీ కలగంటారు అన్నట్టు. ఏం కలగంటారు? వాళ్ళతో కలిసినట్టు, వాళ్ళతో వివాహం చేసుకున్నట్టు,
కళ్ళలో తేలుతారు కదా యూత్ అంతా, ఇది తేలుతారు. ఈ తేలినప్పుడు అయిపోతే మనసు సాటిస్ఫాక్షన్ వస్తుంది, నిద్రపోతారు. అంటే డ్రీమ్స్ ఆర్ నథింగ్ బట్, కళలు ఏంటి అంటే అన్ఫినిష్డ్ డిజైర్స్, అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్, ఇవే కళలు. స్వప్న జగత్తు అంతా కూడా ఏంటంటే నువ్వు మెళకుతో ఉన్నప్పుడు తీర్చుకోలేనటువంటి విషయాలు, తీర్చుకోలేనటువంటి నీ సంకల్పాలు, నీ లక్ష్యాలు, ఇవన్నీ కూడా కళలో తీర్చుకోవడం. అదేమో పిక్చరైజేషన్ రూపంలో వస్తాయి, విజువలైజేషన్ వస్తుంది డ్రీమ్స్లలో. ఇదేమో రియాలిటీ, అదేమో ఊహ, అంటే లేనిదాన్ని ఊహించుకోవడం. అంటే అఫ్కోర్స్ ఇక్కడ కూడా ఊహల్లోనే బతుకుతావు అనుకో, బట్ అది ఇంకా కంప్లీట్ విజువలైజేషన్ డ్రీమ్స్ అనేవి. ఈ ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్, ఈ విజన్స్, డ్రీమ్స్ ఆల్మోస్ట్ అన్నీ ఒకటే. అంటే జరగని దాన్ని జరిగినట్టు ఊహించుకోవడం. ఎఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ వాట్, జరుగుతుందేమో, జరగాలి అని ఊహించుకొని ఒక సంకల్పం తీసుకొని మనం దాన్ని ఫుల్ఫిల్ అయితే అవుతుంది, కాకపోతే కాదు. దిస్ ఈజ్ ఎఫర్మేషన్. దట్ వాట్ ఈజ్ విజన్? విజన్ అంటే ఏంటి అంటే భవిష్యత్తులో జరగబోయేదాన్ని ముందే ఊహించేసి ఇలా జరిగితే బాగుంటుంది అని చెప్పి మనం ఒక సంకల్పం పెట్టుకొని ఇట్లా జరగాలి అని చెప్పి కోరుకోవడం, ఇది విజన్. కళ అంటే ఏంటి? ఆల్రెడీ మెళుకుతో ఉన్నప్పుడు దాన్ని చూసి అది మనకి చేతికి అందనప్పుడు దాన్ని ఊహించుకొని అది సాటిస్ఫై అయిపోయి నిద్రలోకి వెళ్ళిపోవడం డ్రీమ్. ఇన్ని డిఫరెన్సెస్ ఉంటాయి డ్రీమ్కి, విజన్కి, ఎఫర్మేషన్స్కి, తర్వాత విజువలైజేషన్స్కి. ఆల్మోస్ట్ ఈ 4 దగ్గర సంబంధం ఉంటాయి, ఒకదానికొకటి లింకప్ అయిపోతాయి. అయితే దీంట్లో ప్రాపంచిక విషయాలు ఉంటాయి, తర్వాత దీంట్లో స్పిరిచువల్ అనుభవాలు కూడా ఉంటాయి. ఎందుకంటే వీటిని కూడా కోరుకుంటాం కదా, నేను ఇంత సాధన చేస్తున్నా నాకేం వస్తలేదు. ఎవరైనా ఏదైనా అనుభవం చెప్పారనుకో, వీళ్ళు ఏం చేస్తారు? ఊహిస్తారు. వాళ్ళకు వచ్చింది, నాకు రాలే, కాబట్టి ఊహించైనా పర్లేదు, దాని అనుభవంలోకి తెచ్చుకో. అది ధ్యానంలో కూర్చున్నా ఊహిస్తారు, నిద్రపోయినా ఊహిస్తారు, ఎట్లా పోయినా ఊహిస్తారు. సో అది నిద్రలోనో ధ్యానంలో కూర్చున్నప్పుడు మెళకుతో ఉన్నప్పుడు ఏదో ఒక అనుభవంలోకి వస్తుంది. అమ్మ నాకు అనుభవం వచ్చింది అనుకుంటారు. మీకు వచ్చే అనుభవాలను ఇలాంటివే, అందులో సత్యం ఉండదు. ఎందుకంటే యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్ అండ్ యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద అదర్స్ ఎక్స్పీరియన్సెస్. సో ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ అనుభవాలని నీ అనుభవాలు అనుకొని నువ్వు ఎప్పుడైతే ఊహల్లో తేలుతావో అక్కడ ఏం జరుగుతుందంటే నువ్వు పప్పులో కాలేస్తావు. ఎందుకంటే అది నీది కాదు. ఇప్పుడు మన ఏ రంగు అద్దాలు పెట్టుకుంటే ప్రపంచం ఆ రంగులో కనబడుతుంది అన్నట్టుగా నువ్వు ఏ దృష్టితో ప్రపంచాన్ని చూస్తే ప్రపంచం ఆ దృష్టితో కనబడుతుంది. అద్దాలు తీసి చూడాలి కదా. నువ్వేం చేస్తావు? ఒక్కోసారి ఒక్కో అద్దాలు పెడతావు, ఓసారి కూలింగ్ గ్లాసెస్ పెడతావు, ఓసారి సైట్ పెడతావు, ఇంకేమేమో పెడతావు, రకరకాల అద్దాలు పెడతారు. ఈ అద్దాలు పెట్టినప్పుడు ఒక్కోసారి ఒక్కోలాగా కనబడుతుంది ప్రపంచం. నీకు అనుభవం కావాలంటే ఏం చేయాలా? అద్దాలు తీసేయాలా, నీ దృష్టితో నువ్వు చూడాలి. ఎప్పుడైతే నీ దృష్టితో నువ్వు చూస్తావో అక్కడ సత్యం తేటతెల్లం అయిపోతుంది. అప్పుడు ఈ ఎఫర్మేషన్స్, ఈ విజువలైజేషన్స్, ఈ విజన్స్, స్వప్నాలన్నీ కాలిపోతాయి. అప్పుడు సత్యం బయటకు వస్తుంది. సో కాబట్టి మైండ్ అనేది ఇన్ని రకాలుగా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. ఓకే, తర్వాత ఇప్పుడు హృదయం ఎలా పనిచేస్తుంది? ఇదంతా మైండ్ ఇలా పింగ్లా నాడి పనిచేసినంత వరకు, శ్వాస ప్రక్రియ నడిచినంత వరకు మైండ్ అనేది ఇన్ని రకాల ఫ్లక్చుయేషన్స్ని బట్టి మెళకుతో ఉన్నా, నిద్రపోయినా, ఏ పని చేస్తున్నా మైండ్ పనిచేస్తూ ఉంటుంది. సో మైండ్ ఈజ్ నథింగ్ బట్ అది నీ బ్రెయిన్ పైన ఏర్పడినటువంటి ఒక పొర, ప్రపంచం ఏర్పరిచినటువంటి ఒక మాస్క్. అది అర్థమైందా? నువ్వు వేసుకుంది కాదు. పుట్టినప్పుడు తల్లిదండ్రుల దగ్గర నుంచి అన్ని రకాల ధారణలు, అది ప్రపంచం వేసినట్టు ఒక ముసుగు అన్నట్టు మాస్క్. ఆ మాస్క్ ఎంత ప్రగాఢం అయిపోయిందంటే అది నిన్ను సత్యాన్ని చూడనివ్వట్లేదు, నిష్పక్షపాతంగా బ్రతకనివ్వట్లేదు, నిన్ను ప్రశాంతంగా జీవించనివ్వట్లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ మాస్క్ వేసుకొని తిరుగుతున్నారు అంతా. మాస్క్ వేసుకొని తిరిగితే ఎవరెవరో అర్థమవుతుంది, దొంగ ఎవరో తెలియదు, దొర ఎవరో తెలియదు. మాస్క్ వేసుకుంటే అందరూ ఒకేలా కనబడతారు కదా, అందరూ ఒకేలా కనబడతారు. మనకి సత్యం ఏంటో తెలియదు మనకి. అంటే ఇప్పుడు ఎట్లా అంటే పులి మేకతోలు కప్పుకొని వచ్చినట్టు. పులి మేకతోలు కప్పుకొని వస్తే మేక అయిపోతుందా?
అది పులే దాని స్వభావం ఎక్కడ పోతుంది. అదేవిధంగా నీ లోపల ఒక స్థితి ఉంది, నీ బయట ఒక స్థితి ఉంది. నువ్వు ఒక మాస్క్ వేసేసుకున్నావు, మాస్క్ వేసుకుని ఏం చేస్తున్నావు, ఇదే నేను ఇదే నేను ఇదే నేను అని చెప్పి లేనిపోని ధారణలు, లేనిపోని కల్పనలు, ఊహల్లో జీవిస్తూ ఇదే సత్యం ఇదే సత్యం అనుకుంటా మనం ఎంతకాలం అయితే జీవిస్తామో అంతవరకు ట్రూత్ అనేది మనకి బయటికి రాదు. మనిషి జన్మ జన్మల యాత్ర ఇలాగే పోతుంది. మరి హృదయంతో మనిషి ఎప్పుడు జీవిస్తాడు అంటే బ్రెయిన్తో జీవించినప్పుడు. చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు వాళ్ళు మైండ్తో ఉంటారా బ్రెయిన్తో ఉంటారా? బ్రెయిన్తో ఉంటారు. వాళ్ళకి మైండ్ ఉండదు, ఎందుకంటే గతం భవిష్యత్తు ఉండదు. నీకు ఫీలింగ్స్ ఎప్పుడు వస్తాయి? ఫీలింగ్స్ ఎప్పుడు వస్తాయి తెలుసా మీకు? వర్తమానంలో ఉంటేనే ఫీలింగ్స్ వస్తాయి, గతం భవిష్యత్తులో ఉంటే రావు. ఆలోచనలు వస్తాయి గతంలో, భవిష్యత్తులో ఉన్నప్పుడు ఊహలు వస్తాయి కానీ ఫీలింగ్స్ రావు, స్పందన రాదు. నువ్వేదో మంచి ఒక ఫ్లవర్ని చూసావు, అబ్బాయి ఇది ఎంత బాగుంది అని అనుకుంటావు, అంటే వర్తమానంలోనే చూసావు, వర్తమానంలోనే స్పందించావు. చూసావు, స్పందించావు, ఇది ఎంత బాగుంది అని అనుకున్నావు. ఇది ఫీలింగ్, ఇది వర్తమానంలో ఉంటుంది. ఈ ఫీలింగ్కి తగ్గట్టుగా ఇది చూసి వెళ్ళిపోయాక అనుభవం యొక్క మనసు ఏం చేస్తుంది, ఊహిస్తుంది. ఈ సంఘటన జరిగిపోయింది, నువ్వు ఫీల్ అయ్యావు, ఆ ఫీలింగ్ నీ లోపల ఉండిపోయింది. అప్పుడు నెక్స్ట్ మైండ్ ఏం చేస్తుంది, దానికి రూపం ఇస్తుంది. రూపం ఇచ్చి దానికి ఒక కథ అల్లుతుంది. కథ అల్లి జరిగింది జరగనట్టు, లేదంటే జరగబోయేది ఊహించినట్టు ఇంకా జీవిస్తూ ఉంటారు ఆ ఊహల్లో. అసలు స్పందన పోయింది ఆల్రెడీ. హృదయ స్పందన వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఫీల్ అనేది థాట్ లాగా ఎలా మారుతుంది ఇది అర్థం చేసుకోండి. ఒక భావం అనేది ఎలా ఆలోచనలాగా మారుతుంది, ఎలా అది కర్మలాగా మారుతుంది, ఇది ఫస్ట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తిని చూశారు, ఒక భావన వచ్చింది, మంచి చెడు భావం వచ్చింది. భావం వచ్చాక భావం దగ్గర ఆగిపోదు, మైండ్ ఏం చేస్తుంది, వీడు అట్లాంటోడు ఇట్లాంటోడు, ఇక మొదలు పెడుతుంది కథ. ఇది మొదలుపెట్టి దానికి రూపం ఇస్తుంది. నిజంగా ఆ వ్యక్తి ఎదురుగానే ఉన్నాడు అనుకో, ఒక్కొక్క శత్రువు ఎదురుపడ్డాడు, హృదయం చెప్పింది వీడు చెడ్డవాడనే భావన వచ్చింది, మనసు ఏం చేసి తిడుతూ ఉంది, వీడు చెడ్డోడు అట్లా చేశాడు ఇట్లా చేశాడని మనసు తిడుతూ ఉంది. ఇది తిట్టి తిట్టి ఆ మనిషి ఎదురుగానే ఉన్నాడు అనుకో, శరీరం ఏం చేస్తే ఒక లాగు కొడు వీక్తుంది, వాడు కొడతారు, ఎందుకంటే బాడీ ఉంది కాబట్టి. అంటే స్పందన అక్కడే వచ్చింది, ఆలోచన అక్కడే వచ్చింది, కర్మ కూడా అక్కడే జరిగింది. వీటిని ఇలాంటివి మనం జీవితంలో ఎన్ని చేస్తాం? జీవితంలో 24 అవర్స్లో ఎన్ని చేస్తారు మీరు ఇవి? నువ్వు ఫీలింగ్ని ఫీలింగ్ లాగా పెట్టేసుకున్నావు అనుకో, నీకు బాధ ఉండదు. ఇంకా ఒక శత్రువు ఎదురయ్యాడు, ఓ ఫీల్ వచ్చింది, ఓకే ఇగ్నోర్ ఇట్, నువ్వు పక్క వెళ్ళిపోయావు అనుకో, నీకు ఇదంతా జరగదు కదా. కానీ నువ్వేం చేస్తావు, నీ అజ్ఞానంలో దానికి రూపం ఇస్తావు, రూపం ఇచ్చేసి దాన్ని పెద్దది చేసుకుంటావు, పెద్దది చేసుకోవడం దాన్ని కర్మలాగా చేస్తావు, దానికి బంధనం ఏర్పరచుకుంటావు. ఒకసారి జరిగినటువంటి సంఘటన దాని తాలూకు ఇంప్రింట్ అనేది కొన్ని సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది. అది మంచి అయినా అవుతుంది, చెడైనా అవుతుంది. ఇట్లాంటివి ఎన్ని, ఇదే కర్మబంధనం అంటే. నువ్వు ఫీలింగ్ లాగా ఉంచుకున్నావు అనుకో, అది పెద్ద ఇష్యూ కాదు, అది వస్తుంది పోతుంది. ఎందుకంటే ఫీలింగ్స్ అనేవి వర్తమానంలో ఉన్నప్పుడు వస్తాయి, ఆలోచన అనేది గతం నుంచి వస్తుంది. చెప్పాను మీకు 9 డేస్లో, లాస్ట్ టైం చెప్పాను, ఆలోచన అనేది గతం నుంచి వస్తుంది, ఊహ అనేది భవిష్యత్తు నుంచి వస్తుంది. అవునా? దీనికి దానికి సంబంధం లేదు. సో ఎప్పుడైతే నువ్వు బ్రెయిన్తో జీవిస్తున్నప్పుడు, నువ్వు వర్తమానంలో ఉన్నప్పుడు నీకు కలిగినటువంటి స్పందనలు, అది ఏదైనా, ఆ స్పందనలు ఏవైతే ఉన్నాయో దానికి హృదయం అని పేరిచ్చారు. వర్తమానంలో జరిగేటటువంటి ప్రతి ఒక్క అనుభవంని ఏమంటారు? స్పందన, ఫీల్. ఆ ఫీల్ అనేది ఫీలింగ్ లాగా ఉండిపోతుందా? అది కార్యరూపం తీసుకొస్తావా, లేదంటే దాన్ని ఆలోచన దగ్గర ఆపేస్తావా, స్పందన దగ్గర ఆపేస్తావా అనేది అది నీ మీద
ఆ సిట్యుయేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అట్లాగే కామము, క్రోధము, ఈర్ష, ద్వేషము, మదమత్సర్యాలు, అహంకారం, అజ్ఞానం ఇదంతా ఫీలింగ్సే. అందుకే ఇక్కడ జాగృతి ఎందుకు కావాలా మనిషికి? నువ్వు ఆ ఫీల్ వచ్చినప్పుడే నువ్వు దాన్ని అక్కడ స్టాప్ చేసావనుకో ఇంకా ఇదంతా జరగదు కదా. ఫీలింగ్స్ వస్తాయి, స్పందనలు వస్తున్నాయి పోతున్నాయి అలల్లాగా. ఇప్పుడు మీకు వచ్చే అలల ఏంటి ఏంటి స్పందన అన్నట్టు. అది హృదయంలో వచ్చే స్పందనలు అన్నీ కూడా అలల రూపంలో వస్తాయి. ఆ అలలకి కార్యరూపం నువ్వు ఇస్తున్నావు, దానికి రూపం నువ్వు ఇస్తున్నావు, కానీ అలకి రూపం లేదు. అవునా? ఇప్పుడు సముద్రంలో ఉన్న నీళ్ళే, అలలాగా ఉన్న నీళ్ళే, కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ నీటిని బయటికి తీసుకొచ్చి దానికి రూపం ఇస్తున్నావు. అల పడుతోంది లేస్తోంది, పడుతోంది లేస్తోంది. సముద్రం నుంచే ఎంత పెద్ద అలైనా మళ్ళీ తిరిగి సముద్రంలోనే పడుతుంది కదా. కానీ నువ్వేం చేస్తున్నావు? అలని సముద్రం నుంచి వేరు చేస్తున్నావు, వేరు చేసి దానికి రూపం ఇస్తున్నావు. రూపం ఇచ్చేసి బంధనం ఏర్పరచుకుంటున్నావు, శత్రువులను పెంచుకుంటున్నావు, మిత్రులను పెంచుకుంటున్నావు, ప్రేమను పెంచుకుంటున్నావు, కాఠిన్యాన్ని పెంచుకుంటున్నావు, రకరకాల స్థితులని పెంచుకుంటున్నావు. ఇది నీ పిచ్చితనం అన్నట్టు. దిస్ ఇస్ ద మ్యాడ్నెస్. అలని అలలాగా చూసినప్పుడు, స్పందనని స్పందనలాగా చూసినప్పుడు నీకు ఇవన్నీ ఉండవు. అర్థమవుతుంది కదా మీకు? ఎప్పుడైనా కానీ హృదయ స్పందన అంటే ఏంటి అంటే, హృదయ స్పందన ఎలా వస్తుంది? ఇంకా లోతుల్లోకి వెళ్తే ఏంటి వస్తుంది? ఇంద్రియాల ద్వారా వస్తుంది. ఉన్నాయి కదా, 21 ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాల ద్వారా వస్తుంది. పంచేంద్రియాలు ఫస్ట్ మెయిన్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. పంచేంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు, తర్వాత రుచి, స్పర్శ. ఇది శరీరం అతిపెద్ద ఇంద్రియం, స్పర్శ ఇంద్రియం ఇది. సో దీని ద్వారా రకరకాల స్పందనలు వస్తున్నాయి. ఈ బ్రెయిన్ యాక్టివిటీ అనేది చాలా ఫాస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఒక సమ్ ఇచ్చింగ్ సెన్సేషన్ వచ్చింది, ఒక ఫీల్ వచ్చింది, బ్రెయిన్ ఇమీడియట్గా చెప్తుంది అక్కడ జరుగుతోంది, నువ్వు అక్కడ స్పందించు అని చెప్పి. బయట కాదు, లోపలే. అవునా? ఎక్కడో నొప్పి వస్తుంది, ఇక్కడ పెయిన్ వస్తుంది, నువ్వు దానికి ఏమైనా చెయ్యి అని బ్రెయిన్ చెప్తూ ఉంటుంది ఇమీడియట్గా. సో కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా ఏంటంటే స్పందన. ఈ ప్రపంచం అంతా కూడా స్పందనలమయం. ఇది భావనా ప్రపంచం, ఇది ఆలోచనల ప్రపంచం కాదు, ఇది భావనా ప్రపంచం. ప్రతి వాళ్ళు ఇంకొకళ్ళతో ఎలా కనెక్ట్ అవుతారు అంటే ఫీల్తోనే కనెక్ట్ అవుతారు. ఇవాళ రేపు ఏం జరుగుతుంది తెలుసా? ఈ స్త్రీ పురుషుల రిలేషన్స్లో ఫీలింగ్స్ రాకపోతే కూడా విడాకులు ఇచ్చేస్తున్నారు. అతను చూస్తే ఏ ఫీల్ వస్తలేదు, వేస్ట్, ఈయనకు పనికిరాడని ఇచ్చేస్తున్నారు. ఇట్లా కూడా జరుగుతుంది ఇవాళ రేపు. ఒకప్పుడు ఏ ఫీలింగ్స్ రాకపోయినా వాళ్ళు సంసారాలు చేశారు, ఇప్పుడు చేస్తలేరు. ఫీలింగ్స్ వస్తేనే చేస్తారట. ఇది ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది ఈ మధ్యకాలంలో. అది చూస్తున్నాం డే టు డే రొటీన్ లైఫ్లో ఇది కూడా జరుగుతుంది. ఏ ఫీల్ లేకుండా ఎట్లుండాలా, ఎట్లా కనెక్ట్ కావాలి అని అంటున్నారు అందరూ. అంటే ఇక్కడ ఒక విధంగా ఇది కరెక్టే, ఒక విధంగా కొంత డెవలప్మెంట్ అనుకోవచ్చు. ఇదివరకు ఏ ఫీలింగ్స్ లేకపోయినా ఏం లేకపోయినా సంసారాలు ఇప్పుడు అట్లా చేస్తలేరు. ఫీలింగ్స్ ఉంటేనే సంసారం, లేకుంటే నో. నీకు నాకు అంటే నీ హృదయం నా హృదయం కలవదు, నీ భావం నా భావం కలవదు, మనం ఇద్దరం కలిసి ఉండద్దు అంతే. అంటే ఇప్పుడు ఆలోచనల కంటే మైండ్ కంటే ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే హృదయానికి దగ్గర అవుతున్నారు. ఇది ఒక విధంగా మంచి పరిణామమే, చెడ్డది కాదు, మంచి పరిణామమే. ఒకప్పుడు ఇదంతా చూసారా? మొహమొహాలు కూడా చూసుకునేవాళ్ళు కాదు పెళ్ళి అయ్యేదాకా, కానీ ఇప్పుడు హృదయాన్ని కూడా చూస్తున్నారు. అంటే ప్రతిదీ దే ఆర్ అబ్జర్వింగ్, ఎవ్రీథింగ్ దే ఆర్ అబ్జర్వింగ్ అన్నట్టు. మ్యాచ్ అయితేనే అవుతుంది, లేకుంటే లేదు, నో. అంటే ఇక్కడ ఏమవుతుందంటే హృదయ స్పందన నుంచే మనకి లైఫ్ అనేది స్టార్ట్ అయింది. ఈవెన్ హార్ట్ బీట్ కూడా ఫస్ట్ ఒక స్పందనే. అది కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు మొదటి హార్ట్ బీట్ తీసుకున్నప్పుడు ఆ తల్లి ఫీల్ అవుతుంది, అది కూడా ఒక స్పందనే. అవునా? బిడ్డ మొదటి హార్ట్ బీట్ తీసుకున్నప్పుడు ఆ ఫీల్ మదర్కి కూడా వస్తుంది. వస్తుందా? మీరంతా మదర్సే కదా, చెప్పండి. వస్తుంది కదా? ఎప్పుడైనా ఫీల్ అయ్యారు అట్లా? మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హార్ట్ బీట్ కూడా స్పందన వస్తుంది.
ఆ స్పందన వచ్చినప్పుడు ఈమె హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, అమ్మ బిడ్డ బతుకున్నాడు లోపల అని చెప్పి. వీళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, ఏం కాలే బాగానే ఉన్నాడు అని చెప్పి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఒక్కటి మన ఈవెన్ మన శ్వాస కానీ, మన హృదయం, మన గుండె యొక్క చప్పుడు కానీ, మన బ్లడ్ సిస్టమ్ యొక్క సౌండ్ కానీ, ప్రతిదీ రకరకాల శబ్దాలు ఉంటాయి కదా లోపల, అన్ని సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే స్పందన, ఫీల్. అందుకే ఎక్కువ మనిషి మైండ్తో ఉండదు, హృదయంతో ఉండాలి. ఈ హృదయంతో మనిషి జీవించాలంటే ఇక్కడ మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ జరగాలి, అంటే సుషుమ్నా నాడి పనిచేయాలి. ఈలా పింగ్లా నాడి పనిచేస్తేనేమో అక్కడ ఈ మైండ్ పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే గతము భవిష్యత్తు, భావం ఎక్కడుంటుంది, వర్తమానంలో ఉంటుంది. నువ్వు పంచేంద్రియాల ద్వారా జరిగేటటువంటి ప్రతి ఒక్క స్పందన నీకు అర్థం కావాలంటే నువ్వు భావంతో జీవించాలి. ఆ భావంతో నువ్వు ఎప్పుడు జీవిస్తావు, నీ శ్వాస ప్రక్రియ కరెక్ట్గా ఉన్నప్పుడు. ఈ శ్వాస ప్రక్రియ ఎప్పుడు కరెక్ట్గా అవుతుంది, సాధన చేసినప్పుడు. ఒకటి అనపనసతి, రెండవది ప్రాణాయామ. ఈ రెండిటి ద్వారా నువ్వు దాన్ని బ్యాలెన్స్ చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, సుషుమ్నా నాడి యాక్టివేట్ అవుతుంది. సుషుమ్నా నాడి ఎక్కడుంటుంది, ఈ బ్రహ్మరంధ్రం నుంచి ఈ మన మిడ్ బ్రెయిన్ని కలుపుకుంటూ, ఈ ఆజ్ఞాచక్రాన్ని కలుపుకుంటూ పెద్ద కాండంలాగా ఉంటుంది, చెట్టు కాండంలాగా ప్రతి తల నుంచి పాదాల వరకు పెద్దగా ఉంటుంది. దాని నుంచి విస్తరించినవే మనకి గ్లాండ్స్ కానీ, హార్మోన్స్ కానీ, ఇతర నర్వస్ సిస్టమ్ అంతా కూడా. దాన్ని ఏమంటారు, అన్నిటికంటే పెద్దగా నర్వ్ ఏంటి మన శరీరంలో, పెద్ద నర్వ్ ఏంటి మన లోపల, పెద్దది పెద్ద గ్లాండ్ కానీ నర్వ్ కానీ నర్వస్ సిస్టంలో కేంద్ర నాడి. కేంద్ర నాడి ఏంటి, మండలం కాదు నాడి, దాన్ని బేస్ చేసుకొనే మొత్తం విస్తరిస్తుంది. పిట్యూటరీ గ్లాండ్ అనేది, పిట్యూటరీ నర్వ్ అనేది పెద్దది, చెట్టు కాండం లాగా ఉంటుంది, దానికి అన్నీ విస్తరిస్తాయి, మొత్తం బ్రాంచ్ అవుట్ అవుతాయి. సో దాన్ని మనకు ఆధ్యాత్మికంగా దానికి ఏం పేరు పెట్టారు, సుషుమ్నా నాడి, సంస్కృత పదం. అవునా, ఇది చెప్తారు కదా శ్వాస విజ్ఞానంలో, యోగంలో ఇదంతా చెప్తారు కదా. సో ఈ సుషుమ్నా నాడి ఎప్పుడైతే ఎవరికైతే పర్ఫెక్ట్గా పనిచేస్తుందో వాళ్ళు వర్తమానంలో జీవిస్తారు, వాళ్ళకి గతం భవిష్యత్తు ఉండదు. అందుకే చిన్నపిల్లలంతా కూడా వాళ్ళు ప్రజెంట్ టెన్స్లో ఉంటారు, అందుకే వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు. వాడికి గడిచిపోయిన దాని గురించి చింతన ఉండదు, రాబోయే దాని గురించి భయము ఉండదు. దే విల్ లివ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. అంటే అందుకే వాళ్ళు ప్రేమతత్వంతో ఉంటారు, అవునా, తర్వాత లవబుల్గా ఉంటారు, కంపాషనేట్గా ఉంటారు, తర్వాత ఫేస్లో ఒక గ్లో ఉంటుంది, అండ్ తర్వాత వాళ్ళ లోపల ఒక చార్మింగ్, ఒక గ్రేస్ కనబడుతుంది మనకి. ఎందుకంటే దే విల్ కనెక్ట్ విత్ ద ఫీలింగ్స్. అంటే ప్రతి మనిషి యొక్క హృదయంతో కనెక్ట్ అవుతారు చిన్నపిల్లలు, అందుకే అంత లవబుల్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళు మైండ్తో కనెక్ట్ గారు, బ్రెయిన్తో కనెక్ట్ అవుతారు, అది కూడా మిడిల్ బ్రెయిన్తో. సో హృదయం ఈజ్ నథింగ్ బట్ యువర్ మిడిల్ బ్రెయిన్. హృదయం ఎక్కడుంది అంటే మిడిల్ బ్రెయిన్. ఎప్పుడైతే గతము భవిష్యత్తు నీ లోపల వెళ్ళిపోతుందో, నువ్వు ఎప్పుడైతే వర్తమానంలోకి వస్తావో, వర్తమాన క్షణాల్లోకి వస్తావో, అక్కడ నీ స్పందనలు మొదలవుతాయి. ఆ స్పందనలు, ఆ ఇంపల్సెస్, ఆ పర్సెప్షన్స్, దీనికి ఇచ్చినటువంటి పేరేంటంటే హృదయం. ఇది గుండె, అది హృదయం. ఇంకొక విధంగా చెప్పాలంటే మైండ్ లేనటువంటి స్థితి, నో మైండ్ స్టేట్. మైండ్ అనేది ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అక్కడ హృదయ స్పందన స్టార్ట్ అవుతుంది. ఈ స్పందన నుంచే మొదలవుతుంది, కానీ నువ్వు దాన్ని పట్టించుకోవు. ఎందుకు పట్టించుకోవు అంటే నీకు ఆ దృష్టి లేనే లేదు కదా. ఫీల్తోనే మొదలవుతుంది, ఆ ఫీలే థాట్ అవుతుంది, ఆ థాటే కార్యరూపం దాల్చినప్పుడు ఒక కర్మ అవుతుంది. కానీ నువ్వు ఫీలింగ్స్ పట్టించుకోవు, కర్మని పట్టించుకుంటావు, ఆలోచనని పట్టించుకుంటావు. కానీ దాని మూలం ఎక్కడుంది, భావం. భావం ఎక్కడుంటుంది, హృదయంలో ఉంటుంది. భావము, హృదయము, స్పందన ఇదంతా కూడా ఎక్కడుంటుంది, మనకి హృదయంలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ హృదయ స్పందన ఎప్పుడైతే మన లోపల కరెక్ట్గా ఉంటుందో అప్పుడు హృదయ కమల వికాసం జరుగుతుంది. ఎప్పుడైతే హృదయ కమల వికాసం జరుగుతుందో అక్కడ ఏం జరుగుతుందంటే మన లోపల కొన్ని క్వాలిటీస్ వస్తాయి. ఏంటా క్వాలిటీస్ అంటే హ్యుమానిటీ, లవ్, కంపాషన్, అంటే ప్రేమ, కరుణ, మానవత్వము, జాలి, దయ, తర్వాత అహింస.
హృదయంతో ఆలోచించే వాళ్ళు ఎప్పుడు కూడా వేరే వాళ్ళని హింసించరు, మాటలతో, చేతలతో, కర్మలతో. మైండ్తో బతికే వాళ్ళు హింసిస్తారు, ఎందుకంటే వీళ్ళు గతంలో భవిష్యత్తులో జీవిస్తారు కాబట్టి వాళ్ళకి వర్తమానం పైన శ్రద్ధ ఉండదు. కాబట్టి గతంలో జరిగిన అనుభవాలని బేరీజు వేసుకొని వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి వాళ్ళని తిట్టడమో కోపడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ వర్తమానంలో జీవించే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ గతాన్ని చూడరు, వర్తమానాన్ని చూస్తారు. గతంలో వాడు మిత్రుడు కానీ శత్రువు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు గతంలో ఎలా ఉన్నారో అది పట్టించుకోరు, ఇప్పుడు ఎలా ఉన్నారో అది చూస్తారన్నట్టు. నీ గతంతో నాకు సంబంధం లేదు, నువ్వు వర్తమానంలో నువ్వేంటి అని చెప్పి చూస్తారన్నట్టు. వాళ్ళు హృదయంతో జీవిస్తారు. ఆ హృదయంతో జీవించే వాళ్ళే ప్రపంచానికి మేలు చేస్తారు. ఆ హృదయంతో జీవించే వాళ్ళు ప్రపంచంలో ఎంత శాతం ఉన్నారు? 10% ఉంటారు అంతే. ఈ సమాజ సేవ చేసేవాళ్ళు, సైంటిస్టులు, ఫిలాసఫర్సు, తత్వవేత్తలు, జ్ఞానులు అండ్ తర్వాత మనకి ఈ యోగులు, ఋషులు కొంతమంది వీళ్ళంతా కూడా బ్రెయిన్తో జీవిస్తారు, సుషుమ్న నాడితో జీవిస్తారు, జీవితాన్ని బ్యాలెన్స్గా తీసుకుంటారు. వీళ్ళకి ఆలోచనలతో కర్మలతో సంబంధం ఉండదు, కేవలం హృదయ స్పందన. ఒకవేళ హృదయం లోపల ఏదైనా చెడు భావము, చెడు తలంపు వచ్చినప్పుడు దాన్ని అక్కడే కట్ చేస్తారు, దాన్ని బయటికి రానియరు. అలా వచ్చిందా, లేచిందా, సమస్య పోయిందా, అంతవరకే. అంటే వాళ్ళు మొత్తం భావం పైన దృష్టి పెడతారు. ఎప్పుడైతే భావం పైన మనం దృష్టి పెడతామో అక్కడ ఆలోచనల మీద పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా. ఎందుకంటే భావం మంచిదైతే అది బయటకు వస్తుంది, మంచిది కాకపోతే అక్కడే సమస్య పోతుంది. ఇది జాగృతి. అందుకే ఏమంటారు, మనకి కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మ ఫలితం ఎట్లొస్తుంది? నువ్వు శరీరం పరంగా ఏం చేసావు, మనసు పరంగా ఏం ఆలోచన, దాన్ని బట్టి రాదు, భావంతో వస్తుంది. యద్భావం తద్భవతి అంటారు, అంతేగాని యత్ ఆలోచన తద్ భవతి అనలేదు కదా, భావంతో అన్నారు. ఎందుకంటే భావమే ప్రధానం. ప్రపంచం మొత్తం భావనలతో నడుస్తుంది, మంచి చెడు భావనలతో నడుస్తుంది. టెలిపతి అంటారు కదా, టెలిపతి అంటే ఏంటి? మనం ఒకళ్ళతో ఇంకొకరితో ఎట్లా కనెక్ట్ అవుతాం? బికాజ్ ఆఫ్ హార్ట్ టు హార్ట్ కనెక్షన్, హృదయ స్పందన. మనం ఇక్కడ ఏదో అనుకుంటాం, లోపల ఒక ఫీల్ వస్తుంది, అవతల వాళ్ళకు కూడా అదే ఫీల్ వచ్చింది అనుకో, యూ విల్ కనెక్ట్ విత్ దేర్ ఫీలింగ్స్. వాళ్ళ స్పందనలతో కనెక్ట్ కావడం, లేదా వాళ్ళు చేస్తున్న వర్క్తో ఒకటి కావడం, ఇదంతా కూడా టెలిపతి అంతా కూడా భావంతో వెళ్ళిపోయింది. విజువలైజేషన్ అంతా కూడా భావంతో వెళ్ళేదే. విజన్స్ కూడా భావంతోనే వెళ్తాయి. ఈవెన్ ఇంద్రియాలు కూడా భావంతోనే కనెక్ట్ అవుతాయి. ఇంద్రియాలు కూడా భావంతోనే కనెక్ట్ అవుతాయి. అండ్ తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నాను, ఎప్పుడైతే ఈ ప్రాపంచిక భావనలు, ఈ ఇంద్రియాల యొక్క భావనలు, తర్వాత ఈ చుట్టూ ఉండే సమాజం యొక్క భావనలు ఎప్పుడైతే అన్ని సమస్యపోయి వెళ్ళిపోతే ఆ లాస్ట్ వచ్చే భావన ఏదైతే ఉందో అది డివైన్ ఫీల్ అన్నట్టు. ఏంటది? డివైన్ ఫీల్, డివైన్ టచ్, డివైన్ లైట్, డివైన్ ఫ్రాగ్రెన్స్. బయట ఉండేటటువంటి అన్ని రకాల దుర్గంధాలు, సుగంధాలు అన్నీ వెళ్ళిపోయాక లాస్ట్కి వచ్చేది ఏంటి? దట్ ఈస్ ద డివైన్ ఫ్రాగ్రెన్స్. అది కూడా స్పందనే. ఈ బయట ఈ లైట్లు, ఆ లైట్లు, ఈ వెలుగు, ఆ వెలుగు అన్నీ చూసి కళ్ళు ఎప్పుడైతే టైర్డ్ అయిపోయి అంతర్ముఖం అయిపోతాయో ఆ లాస్ట్ వచ్చే లైట్ ఏంటి? డివైన్ లైట్. అది కూడా స్పందనే. తర్వాత చెవుల ద్వారా ఈ శబ్దాలు, ఆ శబ్దాలు అన్నీ విని అలసిపోయి ఆఖరికి మనం ఎప్పుడైతే అంతర్ముఖం అవుతామో ఆ లోపల నుంచి, హృదయాంతరాల్లో నుంచి వచ్చేటటువంటి ఆ నాదం ఏదైతే ఉందో అది డివైన్ సౌండ్. అది కూడా స్పందనే. అదేవిధంగా స్పర్శ, ఈ స్పర్శ, ఆ స్పర్శ, అన్ని స్పర్శలు చూశాక ఇక్కడ బాడీ టైర్డ్ అయిపోయాక ఎప్పుడైతే బాడీ అంతర్ముఖం అయిపోతుందో, నిన్న మనం చేసిన సాధన దాని కొరకే, బాడీ కూడా అంతర్ముఖం కావాలి. అంతర్ముఖం అయినప్పుడు ఈ సాలిడిటీ అంతా వెళ్ళిపోయి ఎక్కడైతే మనకి బాడీ అనేది కణకణం విడిపోయి కణకణం స్పార్కిల్స్ లాగా మారి, లేదంటే ఒక వెలుగులాగా మారి ఎప్పుడైతే బాడీ ఒక కాంతి దీపం అవుతుందో అక్కడి నుంచి ఏం జరుగుతుంది అంటే బాడీ కూడా ఇంట్రావర్ట్ అయిపోతుంది. ఇప్పటిదాకా బాడీ ఎక్స్ట్రావర్ట్ అయిపోయింది. అంటే బయట జరిగే విషయాల పట్ల శరీరం స్పందించి ఇన్నాళ్ళు జీవించింది. ఇప్పుడేంటి? ఆంతరంగికంగా జరిగే దాంతో అటాచ్ అయిపోయింది. ఎందుకంటే లోపల కూడా కొన్ని విచిత్రాలు కనబడుతున్నాయి కదా కొత్తగా. అప్పుడు ఏమవుతుంది? దాంతో అటాచ్ అయిపోతూ ఉంటాం. అంటే అంతర్ముఖం, శరీరం కూడా అంతర్ముఖం అయిపోతుంది. అంటే శరీరాన్ని కూడా అంతర్ముఖమై చూస్తున్నాం,
బహిర్ముఖంతో చూడట్లేదు, ఇన్నర్గా చూస్తున్నాం, బాడీని కూడా అవుటర్గా చూడట్లేదు. సో ఎప్పుడైతే బాడీని మనం ఇన్నర్గా చూస్తామో అక్కడ ఏం జరుగుతుంది అంటే మెల్లిమెల్లిగా ఈ హృదయ స్పందన, ఈ హృదయ కమల వికాసం జరుగుతుంది. ఎప్పుడైతే హృదయ కమల వికాసం జరుగుతుందో అక్కడ ఏం జరుగుతుందంటే మొత్తం ఇంద్రియాలు యాక్టివ్ అయిపోతాయి. 21 ఇంద్రియాలు యాక్టివ్ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు సెన్సిటివిటీ అంటారు కదా, నేను సెన్సిటివ్గా ఉంటాను, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ఆలోచిస్తా అంటారు. కానీ ప్రపంచానికి తెలియనటువంటి సెన్సిటివిటీ, తెలిసినటువంటి సెన్సిటివిటీ ఇది కాదు. ప్రపంచంలో చాలామంది సెన్సిటివ్ అని అంటారు. ఈ సెన్సిటివ్గా అవ్వడం అంటే ఏంటి? ఇక్కడ ఏదో చిన్నవాటికి హార్ట్ అయిపోయి చచ్చిపోవడమా? చిన్నదానికి హార్ట్ అయిపోయి బాడీని ఇబ్బంది పెట్టడమా? మనసుని ఇబ్బంది పెట్టడమా? వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడమా? దిస్ ఈజ్ నాట్ సెన్సిటివిటీ. సెన్సిటివిటీ అంటే ఏంటంటే నువ్వు సెన్సెస్తో మమేకమైపోయి జీవించడం, ఇంద్రియాలతో ఒకటైపోయి జీవించడం, దట్ ఈజ్ సెన్సిటివిటీ. నువ్వు అన్నం తింటున్నావు, రుచి వస్తోంది, ఆ రుచితో ఒకటైపోయి నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో దట్ ఈస్ ద సెన్సిటివిటీ ఆఫ్ ద టేస్ట్. చెవులకి ఎన్నో మంచి శబ్దం వస్తుంది, చాలా ప్లెజెంట్ మ్యూజిక్ వస్తుంది, నువ్వు దాంతో ఒకటైపోయి ఉన్నావు అనుకో, దట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ ఇయర్. మంచి సుగంధం వస్తుంది, దాన్ని ఆస్వాదిస్తున్నావు, దాని లోపల ఉండే అంతర్సుగంధాన్ని పట్టుకున్నప్పుడు దట్ ఈస్ ద టచ్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్. ఇది సెన్సిటివిటీ. అంతేగాని చిన్న చిన్న విషయాలకి హర్ట్ అయిపోయి వేరే వాళ్ళని తిట్టడము, వీళ్ళు హింసించుకోవడము, లేకపోతే సూసైడల్ టెండెన్సీకి వెళ్ళిపోవడం, దిస్ ఈజ్ నాట్ సెన్సిటివ్, దిస్ ఇస్ ద పర్వర్షన్. ఇదేంటి? ఇది సెన్సిటివిటీ కాదు, పర్వర్షన్. ఈ పర్వర్షన్ అంటే జీవితాన్ని పలాయనం చేయడం. ఎదుటి వాళ్ళు నాకు నచ్చలే కాబట్టి నేను చచ్చిపోతా, ఎదుటి వాళ్ళు నాకు తగ్గట్టుగా లేరు కాబట్టి నేను వెళ్ళిపోతా, అవునా? ఎదుటి వాళ్ళు నన్ను పట్టించుకోవట్లే కాబట్టి నేను కూడా వాళ్ళని ఇగ్నోర్ చేస్తా. దిస్ ఈజ్ నాట్ సెన్సిటివిటీ. ఇదంతా పర్వర్షన్స్, ఒక విధంగా నెగిటివిటీ. ఇదంతా ఈ నెగిటివిటీనే చాలామంది సెన్సిటివిటీ అనుకుంటున్నారు ఇవాళ రేపు ప్రపంచంలో. దట్ ఈజ్ రాంగ్. సున్నితమైనటువంటి మనసు, సున్నితమైనటువంటి హృదయం అంటే ఏంటి? చిన్న విషయాలకి హార్ట్ అయిపోవడమా? కాదు, సెన్సెస్తో జీవించడం. ఆ పేర్లోనే ఉంది కదా సెన్సిటివిటీ. దాన్ని డివైడ్ చేయి. సెన్సెస్ అనేవి ఒక వైటల్ ఫోర్స్ లాగా మారినప్పుడు సెన్సిటివిటీ లాగా మారుతుంది. సెన్స్ ప్లస్ వైటల్ ఫోర్స్, విట్ ఈజ్ నథింగ్ బట్ వైటల్. ఒకటి విస్తారమైనటువంటి ఒక శక్తిలాగా మారినప్పుడు నువ్వు అప్పుడు సెన్సిటివ్ అయిపోతావు. సెన్సిటివ్ అయినప్పుడు కేవలం మనుషుల యొక్క స్పందనలే కాదు, నీకు ఎంతో దూరంలో ఉండేటువంటి ఆ చెట్టుకి ఏమైనా అయినా నీకు ఆ పెయిన్ ఇక్కడ వస్తుంది. దట్ ఈస్ సెన్సిటివిటీ. కానీ ఇప్పుడు వీళ్ళు అనుకునేది కాదు, వీళ్ళు అనుకునేది అంతా పర్వర్షన్స్. సో సంవేదనశీలత, దీన్ని ఏమంటారు? బుద్ధుడు ఏమంటాడు? సంవేదనశీలత. సహనశీలత ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంవేదనశీలత. సంవేదనలు ఈజ్ నథింగ్ బట్ హృదయ స్పందన. అర్థమైందమ్మా? సెన్సేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ఫీలింగ్ ఆఫ్ సెన్సెస్. పేర్లోనే ఉంది కదా సెన్సేషన్. సెన్సెస్ నుంచి వచ్చేటటువంటి ఒక ఎక్స్పీరియన్స్. సంవేదనలన్నా, స్పందన అన్నా, సెన్సేషన్స్ అన్నా, సెన్సిటివిటీ అన్నా ఒకటే. ఎప్పుడైతే ఈ సెన్సెస్ యొక్క ఈ సెన్సేషన్స్ మనం ఫీల్ అవుతూ ఉన్నప్పుడు దాని నుంచి ఒక ఫోర్స్ వస్తుంది, ఒక వైటల్ ఫోర్స్ వస్తుంది, ఒక శక్తి. చెప్పాను కదా, ఇంద్రియాలకు కూడా ఒక శక్తి ఉంటుంది, భావనకి ఒక శక్తి ఉంటుంది. ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? అలల్లాగా ఉన్నాయి, వేవ్స్ లాగా ఉన్నాయి. నిన్న మనం ప్రాక్టికల్గా చూసాం అవి ఎలా ఉన్నాయి అనేది. సో వేవ్స్ లాగా ఉన్నాయి, స్పార్కిల్స్ లాగా ఉన్నాయి, వెలుగులాగా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ ఇన్ని రకాలుగా ఉన్నాయి అంటే మన స్థితులను బట్టి అవి మారిపోతూ ఉన్నాయి, మనం ఉండే స్టేజ్ని బట్టి అది మారిపోతూ ఉన్నాయి. సో హృదయ స్పందన అంటే ఏంటంటే ఫీలింగ్ ఆఫ్ ది సెన్సెస్. ఇంద్రియాలతో ఒకటైపోయి జీవించడం, తర్వాత ఇంద్రియాలతో మమేకమైపోయి జీవించడం. ఎప్పుడైతే ఇంద్రియాలతో మమేకమైపోయి జీవిస్తామో తర్వాత బ్రెయిన్ యొక్క పర్సెప్షన్స్, ఇంపల్సెస్, వర్తమానంలో మనం ఎప్పుడైతే జీవిస్తామో అక్కడ కలిగేటటువంటి స్పందన ఏదైతే ఉందో అది హృదయ స్పందన. ఎవరో చనిపోతారు మనకు తెలియని వాళ్ళు, అట్లా రోడ్డు మీద పోతే శవాన్ని తీసుకొని పోతూ ఉంటారు. దాన్ని చూడగానే అయ్యో పాపం అనిపిస్తుంది. వాళ్ళు ఎవరో మనకు తెలీదు. అక్కడ స్పందించింది హృదయమా, మైండా?
హృదయమే స్పందిస్తుంది. ఎందుకంటే తను మనిషి కాబట్టి. నువ్వు మనిషివి, తను మనిషి. అయ్యో పోయినాడా అని అంటాం, ఏమైందో ఏమో అని అంటాం. ఎందుకంటాము? నీకు వాళ్ళ కనెక్టివిటీ లేదు, నీ చుట్టం కాదు, బంధువు కాదు, ఎవరు కాదు, అయినా నువ్వు స్పందిస్తావు. ఎందుకంటే దట్ ఈస్ ద హ్యుమానిటీ, మానవత్వం. జంతువుకు కూడా ఏమన్నా అనుకో, అయ్యో చచ్చిపోయిందా అని అంటాం. ఎందుకంటే యు ఆర్ కనెక్టెడ్ విత్ ద ఫీల్. దిస్ ఈస్ ద సెన్సిటివిటీ. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ విత్ ఎవ్రీథింగ్. దిస్ హోల్ యూనివర్స్ ఈజ్ ద ఆర్గానిక్ యూనిటీ. మొత్తం విశ్వం అంతా కూడా ఇంటర్లింక్డ్గా, అండర్ కరెంట్ లాగా కనెక్టివిటీతో ఉంది. ఒక జీవి డిస్టర్బ్ అయితే ఇంకో జీవి డిస్టర్బ్ అవుతుంది, ఒక వ్యక్తి డిస్టర్బ్ అయితే ఇంకో వ్యక్తి డిస్టర్బ్ అవుతాడు. ఎందుకంటే యు ఆర్ కనెక్టెడ్, యు ఆర్ రిలేటెడ్ విత్ ఎవ్రీథింగ్. మనిషి జీవితము ఇండిపెండెంట్ కాదు, ఇంటర్ డిపెండెంట్. ఇండివిజువల్ లైఫ్, ఇండిపెండెంట్ లైఫ్ లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి జీవించడం అనేది మనిషి యొక్క జీవిత విధానం. ఎప్పుడైతే మనము ఇలాంటి జీవిత విధానంతో మనం జీవిస్తామో అక్కడ ఏం జరుగుతుంది అంటే మనం వి విల్ కనెక్ట్ విత్ దేర్ హార్ట్స్, విల్ కనెక్ట్ విత్ దేర్ ఫీలింగ్స్, ఇమోషన్స్. వాళ్ళ ఇమోషన్ మన ఇమోషన్ అయిపోతుంది, వాళ్ళ ఫీల్ మన ఫీల్ అయిపోతుంది. వీ విల్ కనెక్ట్ విత్ ఎవ్రీథింగ్. అది జంతువైనా, మనిషి అయినా, ఎవరైనా కావచ్చు, చెట్టు కావచ్చు, ఇంకే జీవరాశి కావచ్చు, విల్ కనెక్ట్. దిస్ ఈస్ ద సెన్సిటివిటీ. కాబట్టి హృదయ స్పందన, హృదయం అంటే నథింగ్ బట్ ఇట్స్ ఎ మిడ్ బ్రెయిన్. ఓకే, మనసు లేనటువంటి స్థితి ఏంటంటే హృదయం యొక్క స్థితి. మైండ్లో ఏమో గతము, భవిష్యత్తు, హృదయం ఏమో వర్తమానం, ప్రజెంట్ టెన్స్లో జరిగేటటువంటి ప్రతి అనుభవం కూడా అది హృదయ స్పందన. దట్ ఈస్ ద ఫీల్. గతంలో భవిష్యత్తులో జరిగేదాన్ని తీసుకురావడం, ఆలోచనల రూపంలో రావడం, అది మైండ్. సో ఇది బ్రెయిన్ ద్వారా జరిగేటటువంటి ఒక యాక్టివిటీ. సో ఇది వికాసం జరగాలి, హృదయ కమలం వికాసం జరగాలంటే మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ జరగాలి. అంటే సుషుమ్నా నాడి యాక్టివేట్ కావాలి. ఎప్పుడైతే సుషుమ్నా నాడి యాక్టివేట్ అయిపోతావు, నువ్వు సహజమైపోతావు, సరళమైపోతావు, చిన్నపిల్లల్లాగా అయిపోతావు. దెన్ యూ విల్ బికమ్ ఎ కిడ్. ఆ నిర్మలత్వం వస్తుంది, ఆ పవిత్రత వస్తుంది, అప్పుడు నీకు జ్ఞానం కూడా వస్తుంది. బ్రెయిన్ అనేది ప్రపంచం ఇచ్చింది, దానికి నీకు సంబంధం లేదు. హృదయ స్పందన తర్వాత బ్రెయిన్ అనేది నీ శరీరంలో భాగం, మైండ్ అనేది ప్రపంచం ఇచ్చింది. మైండ్తో బతికినంత కాలం నువ్వు ప్రపంచపరమై జీవిస్తావు, బ్రెయిన్తో జీవించినంత కాలం నువ్వు సరళంగా, సహజంగా ఉంటావు. ఒక మనిషిలాగా జీవిస్తాడు. ఆ బ్రెయిన్ నుంచి వచ్చేటటువంటి స్పందనలకు ఇచ్చినటువంటి పేరే హృదయం. అంటే ఒక విధంగా చెప్పాలంటే నో మైండ్ స్టేట్. ఇది హృదయ స్పందన. సో ఎప్పుడైతే ఇది హృదయం అనేది వికాసం, హృదయ కమల వికాసం అంటే హృదయం విచ్చుకోవడం, హృదయం పరిపూర్ణంగా మనసు అనేది పూర్తిగా వెళ్ళిపోయి హృదయ స్పందన కంప్లీట్గా వికసించినప్పుడు ఇంద్రియాలు అనేవి మమేకమైపోయి ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో అప్పుడు హృదయ కమల వికాసం అనేది అక్కడ జరుగుతుంది. అక్కడి నుంచి ఒక అడుగు ముందుకేస్తావు. సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి టాపిక్. థ్యాంక్ యూ సో మచ్.